హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమ్మని అమ్మ రుచులు. ఈరోజు రెసిపీ ఆవిరి కుడుము. ఇది పాతకాలం నాటి వంట అయినా ఇప్పటికీ నేను ఇంట్లో చేస్తూనే ఉంటాను. ఇది ఎదిగే పిల్లలకు, బలహీనంగా ఉన్నవారికి చాలా మంచిది. ఇప్పుడంటే డ్రై ఫ్రూట్స్, ఆ ఫ్రూట్స్, ఈ ఫ్రూట్స్ పెడుతున్నాము, కానీ మన అమ్మలు పిల్లలకు ఇవే చేసి పెట్టేవాళ్ళు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాసుడు మినపగుండ్లు తీసుకున్నాను. మినపప్పు అయినా తీసుకోవచ్చు. దానితో పాటే హాఫ్ గ్లాసు బియ్యం తీసుకున్నాను. మినపప్పు తీసుకుంటే మాత్రం బియ్యం సపరేట్గా నానబెట్టుకోవాలి. ఇవి రెండూ కలిపి శుభ్రంగా కడిగి ఒక 4-5 గంటల పాటు నాననివ్వాలి. నానాక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టి ఒక రాత్రి మొత్తం ఉంచుకోవాలి. మార్నింగే చూసారు కదా, పిండి మొత్తం మంచిగా పులిసి ఉంది. నైట్ సాల్ట్ వేయలేదు మనము. ఇప్పుడు సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఆవిరి కుడుము వేసుకుందాము. ఆవిరి కుడుము వేయటానికి ఇడ్లీ పాత్రలానే ఆవిరి కుడుము పాత్ర కూడా ఉంటుంది. ఈ పాత్ర తీసుకొని ముందు దానిలో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకుందాము. తర్వాత దానిలో ఉన్న ప్లేట్లను తీసుకొని, ప్లేటులో గుంటగా ఉంది కదా, ఆ మందం వేస్తే సరిపోతుంది ఆవిరి కుడుము. దాని మీద ఒక క్లాత్ వేసుకోవాలి. కాటన్ క్లాత్ తడుపుకొని అలా వేసుకోవాలి. వేశాక దానిలో పిండి వేద్దాము. పిండిని వేసుకొని ఇలా నీట్గా సర్దుకొని ఎడ్జెస్లో క్లాత్ మిగిలి ఉంటుంది కదా, ఆ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చుట్టూ ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక ప్లేట్లో కూడా వేసుకొని ఇలానే స్టవ్ మీద ఆవిరి కుడుము పాత్ర నీళ్లు పోసి పెట్టుకున్నాం కదా, దీనిలో ఈ 2 ప్లేట్లను పెట్టుదాము. మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మొదటి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో స్టవ్ని ఉంచి ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయింది. ఇప్పుడు ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. ఉడికింది అని తెలియాలంటే చేత్తోని ఇలా అన్నప్పుడు పిండి చేతికి అంటుకోదు. ఇప్పుడు పూర్తిగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారాక దీన్ని తీసుకుందాము. దీనిని ఒక ప్లేట్లో వేసుకొని పైనుండి క్లాత్ నెమ్మదిగా ఇలా తొలగిస్తే పిండి అంటుకోకుండా క్లాత్కి ఇలా వస్తుంది. రెండవది కూడా ఇలానే తీసుకొని, చూసారు కదా పొంగి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. ఈ ఆవిరి కుడుముకి చట్నీల కంటే కారప్పొడితోని టేస్ట్ వస్తుంది. కారప్పొడి నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మన పెద్దవాళ్ళు ఎదిగే పిల్లలకు, అనారోగ్యంగా ఉన్నవాళ్లకు, బలహీనంగా ఉన్నవాళ్లకు ఇలాంటి వంటలు చేసి పెట్టేవాళ్ళు. ఆవిరి కుడుము, సున్నుండలు, మినప సున్ని ఉండలు అలాంటివి చేసి పెట్టేవాళ్ళు బలం కోసము. ఈ ఆవిరి కుడుము రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యము. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి వంటలు మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.